మన జక్కన్న బాహుబలితో బల్గేరియాని ఫేమస్ చేశాడు. ఇక RRR తో ఉక్రెయిన్ ని ఫేమస్ చేశాడు. ఇక ఇప్పుడు వారణాసితో జార్జియా దేశాన్ని ఫేమస్ చేస్తున్నాడు. మొత్తానికి రాజమౌళి విదేశాలని కూడా తన సినిమాతో పాపులర్ చేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలిసి చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి ఇప్పటికే దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ చర్చకు దారితీసింది అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్యాంటసీ, మైథలాజికల్, యాక్షన్, అడ్వెంచర్ జానర్ లో రూపొందుతోంది. అందుకే భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను శ్రీదుర్గ ఆర్ట్స్ ఇంకా షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై KL నారాయణ, SS కార్తికేయ కలిసి నిర్మిస్తున్నారు. కథ అయితే రాజమౌళి ఫాదర్, ప్రముఖ రచయిత KV రాజేంద్ర ప్రసాద్ తో పాటు జక్కన్న తమ్ముడు SS కాంచి అందిస్తున్నారు. ఎలాగో మనకి సంగీత బాధ్యతలను ఆస్కార్ అవార్డు గ్రహీత MM కీరవాణి ట్యూన్ చేయనున్నారని తెలుసు కదా. సో జక్కన్న ఫ్యామిలీ మళ్ళీ ఒక మ్యాజిక్ చేయటానికి రెడీ. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న గాసిప్ ఏంటో తెలుసా? వారణాసి సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పాత్రలో రుద్ర అనే శక్తివంతమైన యోధుడిగా కనిపించనుండగా మరో పౌరాణిక ఘట్టంలో రాముడిగా దర్శనమివ్వనున్నారని టాక్. ఈ రెండు పాత్రలు కథలో కీలకంగా ఉండబోతున్నాయని సమాచారం. అబ్బో, మహేష్ డ్యూయల్ రోల్ అంటే బ్లాక్ బస్టర్ గ్యారంటీ. ఇక బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభా అని విలన్ పాత్రను పోషిస్తున్నారు. కుంభాకి కాళ్ళు చేతులు పనిచేయకపోయినా కేవలం తన బుర్రతో మొత్తం వరల్డ్ ని శాసిస్తాడంట. ఇది చాలదు, ఆ మధ్య వారణాసి సినిమాలోంచి లీక్ అయిన పిక్ గుర్తుందా? ఒక చైర్ లో విలన్ ఇంకా మహేష్ అతని దగ్గర మోకాళ్లపై కూర్చున్న సంగతి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. విలన్ చైర్ లో మరి మహేష్, అది సంగతి. అయితే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది జార్జియా గురించి. ఇక షూటింగ్ విషయానికి వస్తే హైదరాబాద్ లో జరిగిన షెడ్యూల్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ షూటింగ్ కోసం సినిమా యూనిట్ జార్జియాకు వెళ్లనుంది. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే ఆ షెడ్యూల్ లో ప్రధాన నటీనటులపై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంతో సాగే అడ్వెంచర్ భాగాలను విదేశీ లొకేషన్లలో గ్రాండ్ గా చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. జార్జియాకు బయలుదేరే సమయంలో మహేష్ బాబుకు ఆయన భార్య నమ్రత, కుమార్తె సితార ఎయిర్పోర్ట్ లో సెండ్ ఆఫ్ పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు ఆ వీడియోను ఆసక్తిగా షేర్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ బ్లాక్స్ ఇంకా విస్తారమైన సెట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రామాయణానికి సంబంధించిన భాగాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని రాజమౌళి వెల్లడించారు. సో ఈ విషయం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. అలాగే ఇది పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ సినిమా కాదని, ఫ్యాంటసీ ఇంకా మైథలాజికల్ జానర్ కు చెందినదని రాజమౌళి స్పష్టం చేశారు. పురాణాల నేపథ్యాన్ని ఆధునిక యాక్షన్ అడ్వెంచర్ శైలిలో మిళితం చేస్తూ వేర్వేరు కాల ప్రవాహాలను కలిపే విధంగా కథను రూపొందిస్తున్నామని తెలిపారు. భారీ స్థాయిలో రూపొందుతున్న వారణాసి సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్తుందనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.